స్టీవెన్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, మనందరికీ కూడా తెలుసు. చిన్నప్పటి నుండి కూడా బైబిల్ పట్టుకొనే ఉండేవాడు. తన ఫొటోస్ చూస్తుంటే కూడా బైబిల్ పట్టుకొని ఫొటోస్ తీపిచ్చింది మమ్మీ. తెలియదు అప్పుడు, ఫోటో దిగేటప్పుడు తెలియదు ఎంత మంచి గొప్ప సేవకుడు అవుతాడు, గొప్ప ఇన్ఫ్లుయెన్సర్ అవుతాడు. యవన కాలంలోనే ఆయన కాడి మోటకు ఒక బలమైన బిడ్డగా దేవుడు వాడుకుంటాడు అనే విషయం బహుశా మా పేరెంట్స్కి కూడా తెలియకపోవచ్చు. కానీ అద్భుత రీతిగా మరి చిన్ననాటి నుండి కూడా స్టీవెన్ పర్సనల్గా గాడ్ కోసం ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలతో మరి ముందుకు నడిచినట్టు కుటుంబపరంగా ఇంట్లో మేము చూసాము. తర్వాత గొప్పగా అవకాశం అపోనస్ యాప్ అనేది కూడా చాలా పెద్ద విషయం, చాలా చిన్నది అసలే కాదు. తనకున్న నాలెడ్జ్తోని మరి ఒక మంచి యాప్ క్రిస్టియన్ కమ్యూనిటీ కోసం ఎంతో యూస్ఫుల్ యాప్ మనందరికీ కూడా ఆల్రెడీ తెలుసు. చాలా గొప్పగా దేవుడు మంచి నాలెడ్జ్తోని అపోనస్ యాప్ ప్రిపేర్ చేయడానికి కూడా దేవుడు ఎంతగానో బలపరుస్తున్నాడు. అదేవిధంగా బ్రదర్ హానోక్ అన్నట్టు నిజంగా స్టీవెన్ యొక్క ఈ ఇయర్లో నెక్స్ట్ ఇయర్లో దేవుడు గొప్ప కార్యం చేయడానికి మనం అందరం ప్రార్థన చేద్దాం. మరి పాస్టర్ గారికి పాస్టర్ ఎంత సహకారంగా ఉంటుందో నెక్స్ట్ రాబోయే స్టీవెన్కి కూడా అలాంటి మంచి సపోర్టివ్ వైఫ్ రావాలని దేవుని కృపలు మనం అందరం ప్రార్థన చేద్దాం. సో వన్స్ అగైన్ మీరందరూ కూడా వచ్చినందుకు మా హృదయపూర్వకంగా కుటుంబం తరఫున, సంఘం తరఫున, మరి అందరి తరఫున వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రేమించి మీరు ఈరోజు బ్లెస్ చేసిన ఈ బ్లెస్సింగ్స్, మీరు ఇచ్చిన ఈ టైం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మెమరబుల్. మరి ఇవన్నీ కూడా స్టీవెన్ని మీరందరూ బ్లెస్ చేయండి. ఇంత పరిచర్యలో బలమైన సేవకుడిగా బలమైన పరిచర్యలో ముందుకు కొనసాగిన అలాంగ్ విత్ విజయ్ అండ్ స్టీవెన్ ఇద్దరు కూడా దేవుని సేవలో ఇంకా ముందుకు కొనసాగడానికి మీరందరూ ప్రార్థించండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.